ప్రస్తుత కాలంలో అనేక మంది ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి దేవుణ్ణి మనము ఎప్పుడు ఆరాధించాలి అని అంటే కనుక శనివారము అన్నది పాత నిబంధన చెబుతుంది, అంటే ధర్మశాస్త్రం చెబుతుంది విశ్రాంతి దినముగా. అయితే కొత్త నిబంధన ఆరాధన అన్నది ఎప్పుడు అనే దాని గురించి చెప్తుంది, అంటే ఆదివారము అన్నది కొత్త నిబంధన చట్టం చెబుతుంది. అలాగే పాత నిబంధన చట్టం సున్నతిని గురించి చెబుతుంది. మరి కొత్త నిబంధన సున్నతి భౌతికమైన సున్నతి కాదు కానీ బాప్తిస్మం అనే దాని గురించి చెబుతుంది. మరి ఇలాగున పండగలు, అమావాస్యలు మొదలైనటువంటి బలులు, రకరకాలైనటువంటి బలు, ఉదాహరణకి సమాధాన బలి, అలాగే పాప పరిహార బలి, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్ష గుడారము దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క విధానం, విధి విధానాలు ఇవన్నీ కూడా మనకు పాత నిబంధనలో కనబడుతుంటాయి ప్రియులారా. కాబట్టి ఈనాడు వాటిని అనగా పాత నిబంధనని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా పాత నిబంధన అనుసరించే వాళ్ళు కొందరు ఉన్నారు. అయితే ఒకవేళ పాత నిబంధనని నేను అనుసరిస్తే మనకు కలిగేటువంటి పరిస్థితి ఏంటన్నది మనం ఈ యొక్క వీడియోలో ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తులైన పౌలు గారు ఇలా చెప్తున్నారు ప్రియులారా, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరు, వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. అంటే ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులముగా తీర్చబడతాము అని అంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తికి క్రీస్తుకి ఎలాంటి సంబంధం ఉండదు. కంప్లీట్ గా క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతాడు, అంటే క్రీస్తులో నుండి సపరేట్ చేయబడతాడు, క్రీస్తులో ఉన్నటువంటి వ్యక్తి కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని కనుక మనం అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తే మనకు క్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదు, క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతాడు, సపరేట్ చేయబడతాడు. అలాగే మరొక మాటని మనం అందులోనే చదువుకోవచ్చు 5వ అధ్యాయం 4వ వచనంలో, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులని తీర్చబడి వారు ఎవరు, వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, అలాగే కామబెట్టి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే క్రీస్తులో నుండి తొలగిపోవడమే మాత్రమే కాదు, కృప అనేది వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా పనిచేయదు. ఎందుకంటే నీకు కృప కావాలంటే క్రీస్తు కావాలి, అలాగే క్రీస్తులో ఉంటే నీకు కృప పనిచేస్తుంది. అలా కాదు అంటే నీకు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడాలని ఆశపడుతున్నట్లయితే నీకు క్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదు, కృపకి నీకు కూడా సంబంధం లేదు. కృపకి పాత్రులం అవ్వాలంటే క్రీస్తులో మనము కొనసాగాలి, క్రీస్తులో మనం బ్రతకాలి, క్రీస్తులో మనం జీవించాలి అంటే ఖచ్చితంగా పాత నిబంధనను దాటి ధర్మశాస్త్రాన్ని దాటి కొత్త నిబంధన కిందకు వచ్చి క్రీస్తులోనికి మనం రావాలి. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని కనుక అనుసరించాలి అన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా క్రీస్తుకి మీకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు, కృపకి మనకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇది మొదటి విషయం ప్రియులారా. కాబట్టి ప్రస్తుత కాలం ముందు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే క్రీస్తులో నుండి బొత్తిగా తొలగిపోయి ఉన్నారు. రెండవ పాయింట్, కృప నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయారు. రెండు విషయాలు అక్కడ, క్రీస్తులో నుండి బయట వెళ్ళిపోతారు, రెండవది కృపలో నుండి తొలగిపోతారు. మూడవదిగా 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో వారు ప్రభు వైపునకు పూర్తిగా తిరగని వారు. దేవుని అంటే దేవుడు మానవులకి ఇచ్చినటువంటి ఆ మార్గం ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఉదాహరణకి మోషే అనే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నాలాంటి ఒక ప్రవక్తని మీ సహోదరులలో మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలి. ఎవరైతే ఆయన మాట వినరో వారు పూర్తిగా జనాల్లో నుండి బొత్తిగా వేరు చేయబడతాడు, కొట్టివేయబడతాడు, నాశనం అవుతాడు అని మోషే అనేటువంటి దైవజనుడు ఆయన క్రీస్తుకు పూర్వమే ఆ విషయాన్ని తెలియజేశాడు ప్రియులారా. అలాగే మరొక మాటని మనం చదువుకోగలిగితే మరొకటి 4వదిగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా స్వతంత్రులుగా చేశాడు, ధర్మశాస్త్రం నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు మరలా మేము పాత నిబంధనను అనుసరిస్తాము, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాము అంటే కనుక మరలా దాస్యమనే కాడి క్రిందకి మనం వెళ్ళిపోతున్నాము అని ప్రియులారా. కాబట్టి దాస్యమనే కాడి క్రింద ఉన్న వాళ్ళనే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు అని అంటాం. లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దాస్యమనే కాడి క్రింద చిక్కుకున్నటువంటి వాళ్ళు, స్వతంత్రులు కారు, వారు ఇంకా బానిసలే. అలాగే మరొక మాటని మనం గమనించగలిగితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, 13వ వచనము, 14వ వచనము, 3 వచనాలు చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని మేము అనుసరిస్తాము, ఆచరిస్తాము, మేము ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాము అని అనుకుంటున్నారు, వారు కంప్లీట్ గా ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు కాదు ప్రియులారా. అలా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి పాటించడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు స్థిరంగా ఉండలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు అని. ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు. 613 ద్వితీయ ఆజ్ఞలు ఉంటే అందులో 600 ద్వితీయ ఆజ్ఞలు పాటిస్తే, ఇంకా చెప్పాలంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలను పాటిస్తున్నాడు, ఒక ఆజ్ఞను మాత్రం పొరపాటున అనుసరించలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి 10 ఆజ్ఞలను పాటించినట్ల, లేకపోతే ఒక ఆజ్ఞని పాటించట్లేదు కాబట్టి నీతిమంతుడిగా ఉండే అవకాశం ఉందంటారా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకు చదువుకున్న పిల్లలు ఈజీగా చిన్నపిల్లలకి సైతం మనకు తెలుసు, 6 సబ్జెక్టులు ఉంటే ఒక సబ్జెక్టులో మాత్రం 2 మార్కులు, 1 మార్కు లేదా 3 మార్కులు తగ్గితే 1 మార్కు తగ్గిన ఫెయిల్ అయినట్లుగా, అదేవిధంగా మరి 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞని కోల్పోయినా మిగిలిన అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులం అవుతాము. 613 ద్వితీయ ఆజ్ఞలు ఉంటే అందులో 612 ద్వితీయ ఆజ్ఞలను పాటించిన ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే కంప్లీట్గా పూర్తిగా మనము ఆజ్ఞలన్నింటిని కూడా మనం అనుసరించే వాళ్ళం కాము, అంటే తప్పిపోతున్నాము అని. కాబట్టి నిలకడగా ఉండని ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడు అని రాయబడింది. అలాగే 13వ వచనం,
13 గలతీ పత్రిక 3:13 అక్కడ ఏమంటాడంటే, ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన వచ్చిన శాపం ఏదైతే ఉందో, అనుసరించకపోవడం వలన వచ్చిన శాపం ఏదైతే ఉందో, ఆ శాపము నుండి క్రీస్తు ప్రభు కంప్లీట్గా మనల్ని విమోచిస్తాడు. ఇప్పుడు నీవు ధర్మశాస్త్రాన్ని కనుక ఆశ్రయిస్తే క్రీస్తు ఇచ్చే ఆ శాప విముక్తి పొందుకోలేవు. మరలా ఏమవుతావంటే శాపగ్రస్తుడు అవుతావు. కాబట్టి మరొక మాట 14వ వచనంలో కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. చూడండి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మనందరి కోసం ఆయన శాపం అయ్యాడు. మరి ఎందుకు అంటే మనల్ని ఆ శాపం నుండి విడుదల చేయడానికి. ఇప్పుడు నాకు శాపం నుండి విడుదల కావాలా, లేదా మరలా నేను దాస్యమనే కార్య కింద శాపం కిందనే దాసత్వం కిందనే ఉండాలా అని నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా చాయిస్ ఈజ్ యువర్స్. నీకే ఆ యొక్క చాయిస్ ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు.